శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము, జ్ఞానయోగము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, ఈ విశ్వమంతా భగవన్మయము. ప్రతి జీవిలోనూ దృశ్యాదృశ్య వస్తువులలోనూ భగవంతుడు వ్యాపించి ఉండటం చేత ఏ జీవిని నిందించినా హింసించినా భగవానునే నిందించటం హింసించటం అవుతుంది. భగవంతుడు వేరు, జీవులు ప్రపంచము వేరు అనుకునే వ్యక్తి ఆత్మతత్వాన్ని గ్రహించలేనివాడై అజ్ఞానంలోనే ఉండిపోతాడు. ఈ దృశ్యాదృశ్య ప్రపంచములోని సకల జీవరాశులు, సకల వస్తు విషయ సముదాయాలు అన్నీ ప్రకృతి యొక్క వికారాలు, ప్రతిరూపాలును. ప్రకృతి పరమాత్ముని యొక్క మాయాజనితమే కనుక ప్రకృతితో పాటు దాని ప్రతిరూపాలన్నీ మిథ్యాస్వరూపాలే. అంతవరకు అంతా నిజమే అనిపించే స్వప్నంలోని అనుభవాలన్నీ మెలకువ రాగానే అంతా మిథ్యయే అని తెలిసినట్లే, జ్ఞానోదయం కాగానే అంతవరకు వాస్తవాలే అనిపిస్తుండేవన్నీ మిథ్యయే అని తెలియవస్తుంది. మిథ్య కానిది, నిత్యము ఉండేది ఆత్మ ఒక్కటే అని గ్రహించటమే జ్ఞానము. ఆత్మ సహజంగా శుద్ధమైనదే, కానీ దేహేంద్రియ ప్రాణాలతో కూడి ఉండటం చేత వాటితో తాదాత్మ్యాన్ని ఏర్పరచుకొని వాటి యొక్క మాయా స్వరూపాన్ని స్వీకరించి అజ్ఞాని అయి సంసారి అవుతుంది. దేహేంద్రియ మనస్సులకు కలిగే సుఖదుఖ అనుభవాలన్నీ తనవిగానే భావించి భరిస్తుంది. దేహమే తాను అనే భ్రమలో ఉండటం చేత దేహ వియోగాన్ని సహించలేక మళ్ళీ అనుకూలమైన వేరొక దేహాన్ని పొంది ఈ లోకంలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా జన్మ పరంపరలు కలుగుతూ ఉంటాయి. కానీ పునర్జన్మలు జడ పదార్థమైన దేహానికి కలుగవు. జీవాత్మ నిత్యమైనది కనుక దానికి చావు పుట్టుకలుండవు. సుఖదుఖ జనన మరణాది అనుభవాలన్నీ జీవుని ఆశ్రయించి ఆవరించి ఉన్న అహంకారానికి చెందినట్టివి. ఈ ఆవరణ తొలగిపోవటమే జీవునికి ముక్తి కలగడం. సద్గురు కృపచే పొందబడిన జ్ఞానము చేతనే ఈ ఆవరణ తొలగగలదు. వేదాధ్యయనము, తపస్సు, మహాత్ముల బోధలయందు భక్తి విశ్వాసాలు, ఆత్మానుభూతి, ఆది మధ్యాంతర్గతుడై ఉండేది ఒక్క పరబ్రహ్మమే అనే దృఢ విశ్వాసము ఉంటే ఈ జ్ఞానము కలుగుతుంది. పరబ్రహ్మము ప్రకృతి యొక్క వింత పోకడలకు ఏ విధంగానూ చలించదు, మార్పు చెందదు. సాధకుడు ఈ పరబ్రహ్మతత్వాన్ని గ్రహించి చిత్తాన్ని నా యందు నిలిపి సాధు సజ్జనుల సాంగత్యము చేస్తూ పుణ్యస్థలాలను సందర్శిస్తూ సర్వభూతాలయందు నన్ను, నా యందు సర్వభూతాలను చూస్తూ సమదర్శనులై అనన్య భక్తితో నన్ను కొలవాలి. ఉద్ధవ, ఈ భాగవత ధర్మముచే తప్ప వేరొక మార్గముచే నన్ను పొందడానికి సాధ్యపడదు. నాకంటే ఇతరమైన వేరొక పురుషార్థము లేదు. దీనిని స్త్రీ పురుషులు అన్ని వర్ణాల వారు పాటించి తరించవచ్చు అని చెప్పాడు. చివరకు శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు, ఉద్ధవ, నీకు చెప్పవలసిందంతా చెప్పాను. చివరకు సంక్షిప్తముగా మళ్ళీ నేను చెప్పే సందేశాన్ని శ్రద్ధగా విను. నీ మనోబుద్ధులను నాకే అంకితం చెయ్యి. నన్ను సంతోషపెట్టే విధంగా ప్రవర్తించు. నీ కర్మలన్నీ నా గురించే చెయ్యి. నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎలాంటి భేదభావము లేకుండా నాచే సృష్టింపబడిన జీవరాశుల యందు నా యొక్క ఉనికిని గుర్తించి గౌరవించాలి. ఎటువంటి సంకోచము, సిగ్గు లేకుండా కుక్క, గాడిద, చండాలుడు, గోవు యొక్క పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి వాటి యందున్న నాకు నమస్కరించాలి. విశ్వాసం ఉన్నవాళ్లకే నా ఉపదేశాన్ని వినిపించు. నాస్తికులకు, నమ్మకం లేని వారికి చెప్పవద్దు. బద్రికాశ్రమానికి వెళ్ళి అలకనందలో స్నానం చేసి వృక్షబెరడులను ధరించి కందమూలాలను భుజిస్తూ దేని యందును ఆసక్తి లేనివాడవై శీతోష్ణాదులను సహిస్తూ నేను చెప్పిన విషయాలను గుర్తుంచుకొని నన్నే నిరంతరము స్మరిస్తూ ఉండు. ప్రకృతి పరిధిని దాటి నన్ను చేరగలవు అని చెప్పగా ఉద్ధవుడు భగవానునకు నమస్కరించి ప్రదక్షిణం చేసి ఆనంద భాష్పాలతో
రుద్ధకంఠంతో ఇలా అన్నాడు. స్వామి యోగీశ్వర, శ్రీకృష్ణ పరమాత్మ, నాయందు అత్యంత కరుణతో నీవు అనుగ్రహించిన జ్ఞానముతో నా మోహము నశించినది. నాకు బంధుజనులయందుండే మోహము తొలగిపోయింది. నీ ఆదేశం ప్రకారమే చేస్తాను అని స్వామి పాదాలకు శిరస్సును తాకించి ఆ పాదాలను విడువలేకను, స్వామి నుండి దృష్టిని మరల్చలేకను, స్వామి పాదుకులను నెత్తిపై పెట్టుకుని ముందుకు నడవని తన పాదాలను నెట్టుకుంటూ స్వామి వద్ద సెలవు తీసుకుని కన్నీరు మున్నీరు కాగా ముందుకు సాగిపోయాడు మహాత్ముడైన ఉద్ధవుడు. బదరీ విశాలధామాన్ని చేరి శ్రీకృష్ణుని ఆదేశానుసారముగా ధ్యానము చేసి పరమపదాన్ని పొందాడు అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పి ఇలా అన్నాడు. రాజా, శ్రీకృష్ణునిచే ఉద్ధవునకు చెప్పబడిన ఈ భాగవత రహస్యాన్ని గ్రహించి అనుసరించిన వారు, భాగవతోత్తముల యొక్క సేవా సత్సంగము చేసిన వారు మోహము తొలగిన వారై మోక్షపదాన్ని పొందగలరు. ఇందుకు సందేహము లేదు అని చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.